యాక్చువల్గా ఏంటంటే కళ్యాణ్కి కత్తి వచ్చేటప్పుడు ఏంటంటే డిమాండ్ తో ఆడాలనే ఉద్దేశంతో రీతుకు ఒక పోటు పొడిచాడు. కానీ పొరపాటున ఆ కత్తి రీతుకు వచ్చినట్లయితే కళ్యాణ్కి పొడుచును, డిమాండ్కి వచ్చినట్లయినా కళ్యాణ్కి పొడుచును. అప్పుడు చివరిగా మిగిలింది ఎవరు ఉండేవాళ్ళు? డిమాండ్ గాని రీతు గాని ఉండేవాళ్ళు. పొరపాటున రీతుకి పవన్ కి మధ్యలో ఈ టాస్క్ జరిగితే అక్కడికైనా సరే ఈ నడుము నొప్పి రావడం గ్యారంటీ. ఇతను నడుము నొప్పిలో ఎంత సఫర్ అయినా చూసే ప్రతి ప్రజలు, ఆడియన్స్, తన ఇంటి వాళ్ళు, ఆఖరికి రీతుతో సైతం తన నడుము నొప్పి నిజంగా లేదు, రీతు గెలవడం కోసం నడుము నొప్పిలా కింద పడిపోయాడు అంటే గివప్ ఇవ్వడం కోసమో లేక సాక్రిఫైస్ చేయడం కోసమో పెద్ద పెను అపవాదు తన మీద పడి ఉండేది. రీతుతో ఆడేటప్పుడు తనకి అప్పటికి నడుము నొప్పి వచ్చింది. నా ఇంటెన్షన్ ఏంటంటే అప్పుడు నడుము నొప్పి వచ్చుంటే అలాగే పడిపోయాడు. కానీ మనందరం నమ్మేవాళ్ళమా? లేదు. తన జీవితంలో ఒక పెద్ద నింద పడిపోయిండేవాడు. ఒక అమ్మాయి కోసం చివరి కెప్టెన్ గిరిని కూడా గెలవకుండా అమ్మాయికి గివప్ చేయడం కోసం తను విడిచిపెట్టుకున్నాడని ఒక పెను ముద్ర, అపవాదు తన మీద పడిపోయి ఉండేదండి. కానీ నిజంగా ఏంటంటే కళ్యాణ్తో ఆడడం ఏంటంటే చాలా గ్రేట్ అయింది. ఎందుకంటే తనకు నిజంగా పడిపోయినా సరే తనందరం మనం నమ్మాం. రీతుతో అయితే 100% నమ్మం. వాళ్ళ ఇంటి వాళ్ళు నమ్మరు, రీతు కూడా నమ్మదు.